నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ వేల్పూరి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ హైదరాబాద్లో హైడ్రా దూసుకుపోతుంది ఎక్కడికక్కడ చెరువులపై కట్టినటువంటి అక్రమ కట్టడాలని కూల్చేసి తిరిగి హైదరాబాద్ని యథాస్థానానికి తీసుకొచ్చి ముఖ్యంగా హైదరాబాద్ని వరదల నుంచి కాపాడటానికి తన వంతు పనిచేస్తుంది సో అయితే దీన్ని ఇప్పుడు ఆంధ్రాకి కూడా తీసుకుంటాము అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు కూడా దీనిపై పాజిటివ్గా ఉన్నారు అని ఒక మాట వినిపిస్తుంది ఒకవేళ అనుకున్నదే నిజమై హైడ్రా ఆంధ్రప్రదేశ్కి కూడా వెళితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ప్లేస్ ఏంటి? ముఖ్యంగా ముందు మనం చెప్పుకోవాల్సింది హైడ్రా తీసుకొచ్చి మన తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా తెలంగాణ చూసుకున్నా కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మనం చూసాం రీసెంట్గా విజయవాడలో బొడమేరు ఇష్యూ కానీ మనం ఖమ్మంలో ఉన్న ఇష్యూ కానీ హైదరాబాద్లో వర్షాలు పడినప్పుడు కూడా ఏ విధంగా ఉన్నాయి, ఈ కబ్జాదారులు ఏ విధంగా మరి దగ్గరగా 40-50 సంవత్సరాల నుంచి అని చెప్పుకోవచ్చు. అనేక మంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటాం అనేది జరగలేదు. ఎందుకంటే ఇవాళ ఈ అక్రమ కట్టడాలు అనేది ప్రజాప్రతినిధుల వల్లే ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉంటారో వాళ్ళ ఇంట్రెస్ట్తో అధికారులని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చి అక్రమంగా అడ్డగోలుగా పర్మిషన్స్ తీసుకోవటం వల్ల ఇవాళ ఈ లేక్స్ మీద హైదరాబాద్లో ఉన్నటువంటి దగ్గరగా 3500 చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 80% కబ్జాకు గురైనవి. ఇది చాలా దారుణమైన ఇష్యూ. అంటే మనం హైదరాబాద్ని ఒక టాప్ స్థాయిలో చూసుకోవాలంటే డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరి దాంట్లో రేవంత్ రెడ్డి గారు మరి చాలా మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా రంగనాథ్ గారు కూడా మరి వాళ్ళ ఒక డైనమిక్ ఆఫీసర్గా ఉండి ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఇవాళ ఈ ఆపరేషన్ చేస్తున్నారంటే హైడ్రా ఆపరేషను సామాన్యమైన ఇష్యూ కాదు. ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని కాదు, ఒక చెరువుని టోటల్గా ఒక 100 acres ఉన్న చెరువుని 80 ఎకరాలు వాళ్ళు కబ్జా చేస్తే దాని ఎఫెక్ట్ డెఫినెట్గా సిటీ మీద పడుతుంది. ఎప్పుడైతే సిటీ మీద పడిందో సిటీ కూడా అస్తవ్యస్తం అయిపోయి అన్ని రకాలుగా కూడా డ్యామేజ్ అవటం, పెట్టుబడులు రాకుండా పోవటం, మనకు హైదరాబాద్కు ఉన్నటువంటి బ్రాండ్ కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఈ చర్య తీసుకోవటం అనేది చాలా మంచి పని చేశారు. అయితే అనేక మంది ఎమ్మెల్యేలు కానీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ కానీ అదేవిధంగా వేరే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏది చేసినా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా రేవంత్ రెడ్డి గారు చేస్తే మటుకు చాలా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే విల్లాస్ కట్టారు, 5 కోట్లు 10 కోట్ల రూపాయల విల్లాస్ కూడా ఈ లేక్స్ని కబ్జా చేసి కట్టడం ఎక్కడో కాదు, మనకి మాదాపూర్ అని చెప్పండి, మీరు దుర్గం చెరువు అని చెప్పండి, అనేక ప్లేసెస్లో విల్లాస్ కట్టారు. చిన్న వాళ్ళు పేదవాళ్ళు కట్టిని అదొక పార్ట్. పెద్దవాళ్ళు కూడా మరి 10 కోట్ల రూపాయలు పెట్టి గండిపేట అలాంటి ఏరియాస్లో కూడా విల్లాస్ కట్టారంటే అంటే మేము కబ్జా చేస్తే మాకేం కాదు అనేటువంటిది, మేము పొలిటికల్గా మాకు సపోర్ట్ ఉంది అనేటువంటిది ఒక సింగిల్ ఎజెండాతో వాళ్ళు చేశారు. దానివల్ల ఇవాళ హైదరాబాద్కే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడా కూడా టాలరేట్ చేయాల్సిన పని లేదు. ఏవైతే వాళ్ళు ఎక్కడైతే ఎఫ్టీఎల్ ఇవన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుని హైదరాబాద్ కూడా దగ్గరగా 3000 మందిని స్టాఫ్కి కూడా దగ్గర కేటాయించినట్టున్నారు. వీళ్ళందరూ కూడా అన్ని చోట్ల కూడా ఆపరేషన్ చేసి హైదరాబాద్ని ఒక నెంబర్ 1 ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 బెస్ట్ సిటీగా చేయడానికి ఈ ఆపరేషన్ అనేది 100% పనికొస్తుంది. అది చేయాలి. అయితే చేసేటప్పుడు ఇంతకుముందు ఈ అక్రమమైనటువంటి లేఅవుట్స్కి వీటన్నిటికీ ఎక్కడ పర్మిషన్స్ ఇచ్చారు, ఏ అధికారులు ఇచ్చారు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా కూడా అధికారులను కూడా వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఓన్లీ సస్పెండ్ చేయడం కాకుండా క్రిమినల్ కేసులో పెడితే వాళ్ళ మీద ఎప్పుడైతే వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారో ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి అధికారులు ఈ తప్పులు చేయరు. లేకపోతే ఏం చేస్తున్నారంటే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కూడా మన వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఒక ప్రాజెక్ట్ ఒక 1000 కోట్లు ఉంటుంది, దాంట్లో ఒక 50 crores 100 crores అందరు కమిషన్లు ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తే నేను లైఫ్ లాంగ్ ఉద్యోగం చేసినా నాకు 1 కోటి రూపాయలు వస్తాయి. ఒకేసారి 10 కోట్లు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్నిటి మీద తెల్లకథల మీద సంతకాలు పెట్టేసి మీ ఇష్టం మీరు ఏమన్నా కట్టుకోండి, చెరువు ఉన్నా లేకపోతే మాకు సంబంధం లేదని చెప్పేసి అవినీతికి పాల్పడుతున్నారు. అందువల్ల డెఫినెట్గా ఉద్యోగస్తులకు కూడా ఒక చెక్ పెట్టాల్సిందే. డెఫినెట్గా పెట్టినప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బుడమేరు నిన్న విజయవాడ మొత్తం కూడా మునిగిపోవటం మనం చూసాం అన్నమాట. అక్కడ కూడా బుడమేరు మీద ఒక 3000 హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు ఆక్రమించి. ఒక 500 దాకా
షెడ్స్ వేశారు. అంటే దీని యొక్క ఎఫెక్ట్ వల్ల మొన్న విజయవాడకి పరిస్థితి వచ్చింది. విజయవాడ అనేటువంటి బ్రాండ్ పోయింది. అంతకుముందు విజయవాడ అమరావతి అనేది ఒక లుక్ ఉండేది అనమాట. ఇవాళ ఏమైంది, విజయవాడ ఎప్పుడైతే ఒక 10 days మొత్తం సిటీ మొత్తం కూడా, అంటే మీకు ఇక్కడ ప్రధానమైన ఇష్యూ ఏంటంటే కృష్ణా రివర్ వల్ల ఏం కాలేదు, బుడమేరు వల్ల వీళ్ళ యొక్క ఆక్రమణల వల్ల ఇవాళ విజయవాడకి ఆ పరిస్థితి వచ్చింది. కాబట్టి డెఫినెట్గా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్ కూడా ముగ్గురు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా హైడ్రా తీసుకొచ్చారు అదే స్టేజ్లో అక్కడ కూడా తీసుకెళ్ళి ప్రతి మున్సిపాలిటీ స్థాయికి కూడా పోవాలి. మున్సిపాలిటీ లెవెల్లో కూడా మున్సిపల్ చైర్మన్స్, కొందరు ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ మెయిన్ పాకెట్స్లో కబ్జాలు చేయటము ఇవన్నీ కూడా చేయటం కూడా మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. అంటే హైదరాబాద్ సిటీ కాబట్టి ఎక్కువ ఫోకస్ ఉండేది. నాగార్జున గారి సినిమా యాక్టర్ కాబట్టి అది ఎన్న కన్వెన్షన్ వాడేసారు అనుకోండి, ఎక్కువ ఫోకస్ వస్తుంది. అందుకని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ముఖ్యమంత్రి గారి బ్రదర్ అయినా ఎవరైనా సరే వారు వీళ్ళు అధికార పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా పారదర్శకంగా చేస్తే ప్రభుత్వాలు మంచి పనులు వస్తాయి. అక్కడ కూడా విశాఖపట్నం ఏంటి, తిరుపతి ఏంటి, అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో చేస్తే ఇవాళ ఏపీకి ఎందుకంటే భవిష్యత్తు ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఇంకా అక్కడ రాజధాని అమరావతికి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఆ ఫండ్స్ని మనం ఉపయోగించుకోవాలంటే ముందు మనం ఎక్కడైతే కబ్జాదారులు ఉన్నారో వాటన్నిటిని కూడా కబ్జాలను మనం ఇవన్నీ కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. చేసినప్పుడు మాత్రమే ఒక బెస్ట్ సిటీగా విజయవాడ, గుంటూరు, అమరావతి రావడానికి అవకాశం. అంటే రైట్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ హైడ్రా కానీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది విజయవాడ. సో బుడమేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కాలనీస్ అన్ని కూడా ఇప్పుడు తీసేయాల్సిందే. డెఫినెట్గా వాళ్ళకి ఏమేమి చేయాలో వాళ్ళకి వేరే చోట ఎక్కడైనా ఉంటే దూరంగా అక్కడికి ఒక మంచి ప్లేస్ చూసి, అంటే పూర్తిగా మునిగిపోయే చోట్ల కాకుండా మంచి ప్లేస్ చూసి వాళ్ళకి సైట్స్ ఇవ్వటం అవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి. మీకు గతంలో కూడా కర్నూలులో ఫ్లడ్స్ వస్తే దగ్గరగా 1 month కర్నూలు మొత్తం మునిగిపోయింది మీకు. అంటే ఆ పరిస్థితి ఎక్కడ రాకూడదు. ఎక్కడైతే ఈ పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా ముందస్తు జాగ్రత్త తీసుకుని ప్రభుత్వం కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే మున్సిపాలిటీ ఏంటి, R&B వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, ఒక 4 డిపార్ట్మెంట్స్ వీళ్ళంతా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్ అంతా ఉంటారు కాబట్టి కమిషనర్స్ వీళ్ళందరూ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక టాస్క్గా తీసుకుని పనిచేయాలి. చేసినప్పుడు మాత్రమే ఈ ఆక్రమణలకు అడ్డుకట్టేయటం జరుగుతుంది. ముందు ఎవరూ కూడా ఎలాంటివి చీప్గా వస్తున్నాయి, వేరే చోట 100 crore ఉంటే ఇక్కడ 50 lakhsకే ఓన్లీ సగం రేటుగా వస్తున్నాయి అని చెప్పేసి అత్యాశకు పోయి చాలామంది కొంటున్నారు. ఈ కొనే వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటున్నారు. తర్వాత వీళ్ళు ఉంటున్నారు, ఐటీ వాళ్ళు ఉంటున్నారు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దీనికి రెరా ఉందా ఆ ప్రాజెక్ట్కి, లేదా HMT ఉందా, లేదా CRDA ఉందా, అవన్నీ చూసుకోవాలి. అవి కూడా లేక్స్లో ఉంటే పర్మిషన్ ఇస్తే వాటిని కూడా చూసుకోవాలి. మనం కేవలం పర్మిషన్ ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళినా కూడా ఇవాళ ఏదైతే ఇక్కడ హైడ్రా అన్ని చోట్ల ఇవన్నీ కూడా ఆక్రమణలు తీసేస్తున్నారో పర్మిషన్లు ఉన్న చోట కూడా తీసేయడానికి కారణం ఏంటంటే లేక్స్లో కట్టారు. అవి కూడా మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు మాత్రమే కస్టమర్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళకి సేఫెస్ట్ జోన్ ఉండేది. రైట్. యా. సో మొత్తానికి ఒకవేళ కానీ చంద్రబాబు నాయుడు ఏదైతే పాజిటివ్గా ఉన్నారో హైడ్రా విషయంలో, హైడ్రా కానీ ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ప్లేస్ విజయవాడ. ముఖ్యంగా బుడమేరు ప్రాంతాన్ని పూర్తిగా కబ్జా చేసేసి ఏవైతే ఈ కాలనీస్ పుట్టుకొచ్చాయో, మరీ ముఖ్యంగా మొన్నొచ్చినటువంటి వరదల్లో ఏ కాలనీస్ అయితే మునిగిపోయాయో దానికి డెఫినెట్గా ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనేది సార్ చెప్తున్నారు. సో అండ్ మోర్ ఓవర్ ఇప్పటికైనా మేల్కోండి, ఎవరైతే మీరు మీ ఆ ప్రాంతాల్లో ఎవరైనా ల్యాండ్స్ తీసుకొని ఉన్నట్లయితే కేవలం వ్యవసాయానికి సంబంధించి లేదా మొక్కలు పెంచడానికి మాత్రమే ఆ ల్యాండ్ను ఉపయోగించండి. మిగతా ఒకవేళ ఇల్లు కానీ కట్టారు అని అంటే మాత్రం ఖచ్చితంగా కొలాప్స్ చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే హైడ్రా ఆంధ్రప్రదేశ్కి కూడా రావచ్చు, విజయవాడకి కూడా రావచ్చు. సో ముందే మీ తీసుకున్న ల్యాండ్ FTL జోన్లో, బఫర్ జోన్లో ఉందా లేదా అనేది వెంటనే చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే ఏం చేయాలి అనే ప్లాన్ కూడా పెట్టుకోండి. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.